साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। श्री 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 बालात्रिपुरसुन्दरी परदेवतायै नमो नमः। सुंदरेश्वर सुंदरेभ्यो नमो नमः। बालात्रिपुर అమ్మవారి యొక్క అభిషేకం పౌర్ణమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ, అష్టమి కానీ, ఏకాదశి తిథులు కానీ, అమ్మవారి కళ్యాణ సమయంలో కానీ విశేషించినటువంటి తిథుల్లో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఈ అమ్మవారి అయ్యవారి యొక్క మరకతశ్యామ అమ్మవారు, మరకతేశ్వరుడు, సుందరేశ్వరుడు అయ్యవారు. ఈ సుందరేశ్వరుడు యొక్క అభిషేకంలో విశిష్టత అంటే రక్తబీజుడి యొక్క బీజంలో రక్తం ఎలా అయితే ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుందో అదే ధారాపాత్రగా పెడుతూ మన శివుడి మీద అభిషేకిస్తూ ఉంటారు. ఆ రక్తాన్ని అమృతధారలుగా మారుస్తుంది ప్రకృతి. కాబట్టి అటువంటి అమృతధారలు రోజు ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ పడుతున్న దాంతోనే సృష్టి క్రమం అంతా కూడా జీవాన్ని పొందుకుంటూ ఉంటుంది. అటువంటి అభిషేకాన్ని మనం ఎప్పుడు చేస్తామో మనలో ఉన్నటువంటి విషాలు, కర్మలు, బాధలు ఏవైతే ఉంటాయో ఈ అభిషేకంలో పడుతున్నటువంటి పంచామృతాల ధారలతోని ప్రకృతిలో ఏది జరుగుతుందో భౌతికంగా అంతర్గతంగా అదే జరుగుతుంది. అందువల్ల ఆ ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ తీసేసి మనకి ఆనందాన్ని ఇచ్చే అమ్మవారి అభిషేకము చాలా అద్భుతమైనటువంటిది. ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా అభిషేకం చేస్తే చల్లబడుతుంది అనమాట అమ్మవారి యొక్క. దీంతో మనలో ఉన్నటువంటి అమ్మవారు, మన హృదయం, బ్రెయిన్ అంతా కూడా ఏం చేస్తుందంటే మనసుతో ఆలోచిస్తుంది. బ్రెయిన్ అన్నా మనసు అన్నా ఒకటే. హృదయం అలా కాదు. హృదయం ఏది చెప్తుందో, హృదయం సాక్షిగా ఏది చెప్తామో అక్కడ రక్తము శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ హృదయంలోంచి వచ్చిన కాంతి ఏదైతే ఉందో అది పవిత్రంగా ఉంటుంది. బ్రెయిన్తో చెప్పేది, మనసుతో చెప్పేది పవిత్రంగా ఉండొచ్చు, కానీ హృదయం ద్వారా చెప్పేటువంటిది. ఆ హృదయం గురించి చెప్తాడు అభిషేకంలో కానీ, మంత్రపుష్పంలో కానీ. నీవాసూక వర్తన్వి అని చెప్తాడు. అదేవిధంగా అక్కడ శిఖ అంటాడు. అన్ని శిఖ అంటే అక్కడ చెప్పే ఈ శిఖ గురించి చెప్పడు. ఆ హృదయంలో వచ్చే అగ్ని శిఖ ఆ అభిషేకంతో చల్లబడుతుంది. అక్కడ అమృతం పుడుతూ ఉంటుంది. అటువంటి హృదయమైన అమృతత్వమైన అమ్మవారికి, అయ్యవారికి కూడా నమస్కారం. అభిషేకం ఎన్నిసార్లు చేసినా శివుడికి, అమ్మవారికి నిరంతరం ఆ చల్లదనాన్ని, అమృతాన్ని ఇచ్చేటువంటి అమృత స్వరూపుడైన అమ్మవారి, అయ్యవారికి కూడా నమస్కారం. ప్రకృతి పురుషుడికి నమస్కారం. జయ బాల, జయ బాల, జయ బాల.